మంచిర్యాల గోదావరి రోడ్డులో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పరిశీలించారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. ఆధునిక సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైకుంఠధామం ప్రైవేటు వ్యక్తులకి చెందింది కావడం, వర్షాకాలంలో నీట మునగడంతో ఇబ్బందులు ఏర్పడడంతో వరదపోటు వచ్చినా మునగని ప్రాంతంలో నిర్మాణం చేస్తున్నామన్నారు. మంచిర్యాల మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టగానే నిర్మాణ పనులు చేపడతామని ఎమ్మెల్యే చెప్పారు. శనివారం మెయిన్ రోడ్డు శ్రీనివాస టాకీస్ రోడ్డులో ఆయన పర్యటించారు. ఓవర్ బ్రిడ్జ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, కూరగాయల మార్కెట్ రోడ్డు, విశ్వనాథ ఆలయం నుంచి వెంకటేశ్వర టాకీస్, జగదాంబ సెంటర్ నుంచి లడ్డాభవనం వరకు రోడ్డు విస్తరణ జరుగుతుందన్నారు. జనవరి 30వ తేదీ వరకు స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలు తొలగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మున్సిపల్ అధికారులు చేసిన మార్కింగ్ వరకు నిర్మాణాలు తొలగించుకోవాలని అన్నారు. మంచిర్యాలలో వ్యాపార రహదారులు విస్తారంగా ఉంటే వాహనాల రాకపోకలు సజావుగా జరుగుతాయని తెలిపారు. తద్వారా వ్యాపారం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. समझने वाले को तो दर्द बेवकूफ लोगों को तो मालूम नहीं। ఇదే మంచి కెమెరా తమ్ముడు అసలు ఫోటోగ్రాఫర్ పెట్టుకోవాలి, వీడియోగ్రాఫర్ పెట్టుకోవాలి. పరిశీలిస్తాను కదా నువ్వు క్రాస్లో పోతాను. 2 నెలల నుంచి వినాయక నిమజ్జనానికి అప్పటి నుంచి మాట్లాడుకున్నారు. చర్చ దానికి 199 మంది సహకరిస్తున్నారు. ఇప్పటికే సరే వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటాం. లోపల బాగుంది చిన్న చిన్న ఇబ్బంది కూడా అందరూ కూడా 100% సహకరిస్తాం. చామర గ్రామస్ కానీ, వ్యాపారస్తులు, రైతులు కానీ, చిన్నలు కానీ, కేసులు కానీ, వనరులు కానీ, పేదలు కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ సహకారం చేసి పట్టణాన్ని వచ్చే 50 సంవత్సరాలు సరిపోయే విధంగా జనాభా ఈ రోడ్డు కానీ ఇవన్నీ నిర్మించగలరు. సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారం, ప్రతి తేలి చిన్న వాళ్ళకు, పండ్ల వాళ్ళకు, ప్రతి ఒక్కరికి బాగా. ఇంకొకటి ఏంటంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల గురించి మనకి ముందు సొంతం చేయకపోతే భవిష్యత్ తరాలు మనకి ఇవాళ ఈ కార్యక్రమంలో కొన్ని త్యాగాలు తప్పాయి. భవిష్యత్ తరాలు నిలబడడం దానికి దాదాపు 3% త్యాగాలు అనుకున్న ప్రకారం 30 తారీఖు జనవరి ఏదైతే దాని మెయిన్ మార్కెట్ 30 తారీఖు జనవరి నమోదు చేసుకుని 30 తారీఖు ప్రతి అన్ని కంపెనీలు దాదాపు 100 ఎలక్ట్రిక్ కేబుల్
పసిగారు జనవరి 30 తారీఖులో ప్రతిదాన్ని కంప్లీట్ చేసుకున్నారు. మొదటి కార్యక్రమం ఎందుకు వస్తుంది వాళ్ళకు కూడా 20% మంది చేతులు దానికోసం 30 తారీఖు జనవరి పని మొదలవుతుంది. ఏ పని జరుగుతుందో పని మొదలవుతుంది. దానికన్నా తర్వాత డిసెంబర్ మాసంలో మీకు అందరూ చెప్తా డిపిఆర్ పెట్టి ఏమేమి వస్తుంది టెంటేటివ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఫుట్పాత్లు, సెంట్రల్ లైటింగ్ కూడా సోలార్ ప్లేట్స్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్, ఇంకా ఈ రకంగా టోటల్ మోడల్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ అనేది ప్రభుత్వం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరిగే రాష్ట్రంలో ఎక్కడ జరిగే మంత్రాలని పైలట్ సీఎం పవర్ శాఖ మంత్రులు చేస్తా అని చెప్పారు. బహుశా 20 రోజులు ఆయన కూడా వస్తారు. మిగతా 30 కోట్లు ఆయన సీఎం ఖచ్చితంగా జనవరి 30 తారీఖు పంచారు. మాస్టర్ అంటే 60 అన్ని 60 అన్ని కూడా సార్ మాస్టర్ 60 ఎంతో చేస్తే ఇప్పుడైనా తిరుగుతాను. మళ్ళీ వీళ్ళు ఇంట్లో షాప్ నాలుగు పెడతారు. అక్కడ పెట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఎవరి హ్యాపీగా